హాయ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు నా చేతిలో ఉన్నటువంటి వాటర్ బాటిల్ కాస్ట్ వచ్చేసి ఇది మార్కెట్లో ఒక 20 రూపాయలు అనుకోండి. దీంట్లో ఉన్నటువంటి బాటిల్ కాదు, దీంట్లో ఉన్నటువంటి నీళ్లకు 20 రూపాయలు కాస్ట్. ఇదే బాటిల్లో 1 లీటర్ పెట్రోల్ పోస్తే దీని కాస్ట్ 110 రూపాయలు. ఇదే బాటిల్లో 1 లీటర్ ఇంధనం పోస్తే దీని కాస్ట్ 1000 రూపాయలు. ఇదే బాటిల్లో 1 కేజీ వెండి పోస్తే దీని కాస్ట్ దాదాపు 10 నుంచి 20 వేలు. 1 కేజీ బంగారం పోస్తే దీని కాస్ట్ దాదాపు 14-15 కోట్లు. ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి ఏదైతే పదార్థం మారుతుంది తప్ప ఇక్కడ ఉన్నటువంటి బాటిల్ మాత్రం మారట్ల. ఇందులో పోసేటువంటి లిక్విడ్స్ మారుతున్నాయి కానీ ఈ బాటిల్ మాత్రం మారట్ల. దీన్ని మనం కేవలం 20 రూపాయలకే కొన్నాం. దీంట్లో ఉన్న నీళ్ళు అయిపోయినాయి కానీ దీంట్లో డిఫరెంట్ పదార్థాలు పోసినప్పుడు దీని వాల్యూ అనేది పెరిగింది. అలాగే మన మనిషి జీవితంలో మన కంటెంట్, మనలో ఉన్నటువంటి కంటెంట్ ఎప్పుడైతే మనం కంటెంట్ని కరెక్ట్గా ఉపయోగిస్తామో, మనలో ఉన్నటువంటి కంటెంట్ పెంచుకోవడం, దాంతోపాటుగా మనలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ పెంచుకోవడం, కొత్త విషయాలు తెలుసుకొని నాలెడ్జ్ పెంచుకోవడం వల్ల మన కటౌట్ తగ్గట్టుగా కంటెంట్ పెంచుకునే ప్రయత్నం చేయాలి. కంటెంట్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మన వాల్యూ పెరుగుతుంది. ఈరోజు మార్కెట్లో మనం పోయే ఉద్యోగం ధర మనకు ఒక నెలకు 20,000-30,000 కట్టిస్తున్నాడు అని అంటే మనలో ఉన్నటువంటి కంటెంట్ మరింత ఇంప్రూవ్ చేసుకొని మన దగ్గర ఉన్నటువంటి కంటెంట్ గెయిన్ చేసుకోవడం, ఇంకా కొన్ని కొత్త విషయాలు తెలుసుకొని మనం ఇంప్రూవైజ్ అయితే మన వాల్యూ 1,00,000 రూపాయలు ఉంటుంది. అదే ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు మన వాల్యూ 1,00,00,000 రూపాయలకు వెళ్తుంది. ఇక్కడ మనం మారట్లా, మనలో ఉన్నటువంటి కంటెంట్ను మాత్రమే మారుస్తున్నాం. అలా ఎప్పుడైతే మనం కంటెంట్ని మారుస్తామో అప్పుడు లైఫ్లో సక్సెస్ అవుతాం. కంటెంట్ మార్చకుండా నేను ఇంతే అంటే లైఫ్లో ఎప్పుడో ముందుకు వెళ్ళాలి. సో మిత్రమా, గుర్తుపెట్టుకో, చేతిలో ఉన్న బాటిల్లో లిక్విడ్ మాత్రమే మారుతుంది కానీ బాటిల్ మారట్లేదు. సేమ్ టు సేమ్ మనం కూడా మనలో ఉన్నటువంటి కంటెంట్ని మార్చండి, మనలో ఉన్నటువంటి కంటెంట్ను ఇంప్రూవైజ్ చేయండి. మనలో ఉన్నటువంటి కంటెంట్ని ఇంప్రూవైజ్ చేసుకుంటూ మన లైఫ్కి సక్సెస్ అనేటువంటి మెట్లను ఎక్కే ప్రయత్నం చేయండి. జీవితంలో ఓడిపోతూ ఉంటాం, ఓడిపోయే కొద్ది కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. అలా కొత్త విషయాలు తెలుసుకున్నప్పుడు మనం లైఫ్లో ఇంకా సక్సెస్ కావడానికి స్కోప్ ఉంటుంది. ఎన్నిసార్లు ఓడిపోతున్నామని కాదు మిత్రమా, ఎంత విజయానికి దగ్గరలో ఉన్నామన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. ఒక ఓడిపోయానే, నా లైఫ్ ఇంతే, నేను ఇక్కడికే అయిపోయింది, నా జీవితం ఇంతే అని ఆగిపోతే నీ జీవితం అక్కడే ఆగిపోతుంది. అలా కాదనుకొని కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయి, లైఫ్లో సక్సెస్ అవ్వు. అప్పుడు నీ వాల్యూ ఆటోమేటిక్గా మార్కెట్లో పెరుగుతుంది, నీ కంటెంట్కి వాల్యూ పెరుగుతుంది, దాంతోపాటుగా నీ కటౌట్ కూడా మార్కెట్లో వాల్యూ పెరుగుతుంది. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, దాంతోపాటుగా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.